ఇవాళ ఇంగ్లాండ్ భారత్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. టీ20 ప్రపంచ కప్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ మరో కీలక పోరుకు సిద్దమైంది. సొంత గడ్డపై తమ విజయ యాత్రను కొనసాగిస్తున్న సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా ఇంగ్లాండ్తో సెమీఫైనల్లో అమీతుమీ తేల్చుకోనుంది. ముచ్చటగా మూడోసారి పొట్టి ప్రపంచ కప్ టైటిల్ను సాధించాలన్న పట్టుదలతో ఉన్న ఇరు జట్లు సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్దమయ్యాయి. ఇంగ్లాండ్తో సెమీస్లోనూ సమిష్టి ప్రదర్శనతో సత్తా చాటేందుకు సూర్యకుమార్ సేన తహతహలాడుతోంది. వాంకడే స్టేడియంలో ఇంగ్లాండ్ పని పట్టేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది టీమిండియా. మరిన్ని డీటెయిల్స్ అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, మ్యాచ్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? వరల్డ్ కప్ సంబంధించి ఇక ఈరోజు సెమీఫైనల్ 2 జరగబోతుంది. సో సెమీఫైనల్ 2లో భాగంగా ఇండియా ఇంగ్లాండ్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనున్నది. ఈరోజు వాంకడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతున్నది. రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే ఈరోజు గెలిచేటటువంటి టీము ఫైనల్కి వెళ్తుంది నేరుగా. ఇక ఓడినటువంటి టీము ఈ యొక్క టోర్నీ నుంచి ఎగ్జిట్ కావాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు ఇప్పటికే వాంకడే స్టేడియంకి సంబంధించి కూడా పిచ్ మొత్తం కూడా బ్యాటింగ్కే అనుకూలంగా ఉంటుంది. స్క్వేర్ బౌండరీ కూడా చాలా చిన్నగా ఉంటాయి. ఎక్కువగా స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో టాస్ గెలిచినటువంటి టీము ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటున్నది అయితే వేచి చూడాలి. ఎందుకంటే నిన్న చూసాం మనం కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో కూడా న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నారు. అక్కడ చాలా వరకు కూడా స్కోర్ చేయడంలో సౌత్ ఆఫ్రికా టీంను కట్టడి చేసి వారు చేజింగ్ ఈజీగా చేశారు. సో ఈరోజు ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా ఉంది. అయితే రెండు టీంలకు సంబంధించి కూడా చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయి. అయితే ఇప్పటివరకు ఐసీసీ టీ20 వరల్డ్ కప్కి సంబంధించి మాత్రం 5 మ్యాచ్లకు సంబంధించి ఇండియా ఇంగ్లాండ్ తలపడగా 3 ఇండియా గెలిస్తే 2 మ్యాచ్లు మాత్రమే ఇంగ్లాండ్ గెలిచింది. ఇండియాది పైచేది అయినా కూడా సో ఇప్పటివరకు బౌలింగ్లో కొంత విఫలం అవుతున్నారు. ఇండియా టీంకి సంబంధించి కూడా ఎక్కువగా బుమ్రా పైన ఆధారపడాల్సినటువంటి అవకాశం ఉంది. సో వరుణ్ చక్రవర్తి కానీ అక్షర్ పటేల్ అండ్ హార్దిక్ పాండ్యా, దూబే ఇట్లా వీరందరూ కూడా ఈరోజు బాల్ స్వింగ్ చేయగలిగితేనే స్కోర్ను కట్టడి చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు ఇంగ్లాండ్ సంబంధించి కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. సో కొన్ని మ్యాచెస్ అంటే వారు ఆడినటువంటి మ్యాచ్ కొన్ని ఓడిపోయినా కూడా సో వారు ఈ స్థాయికి అంటే ఇప్పుడు సూపర్ 8 గ్రూప్ స్టేజ్ నుంచి సూపర్ 8 నుంచి సెమీఫైనల్ వరకు వచ్చారు. ఇక సెమీఫైనల్లో కూడా ఎట్లా ఆడతారనేది చూడాలి. అయితే మనం గత హిస్టరీ కనుక చూస్తే 2022లో కూడా మొదటగా ఇండియా పైన ఇంగ్లాండ్ సాధించి సెమీఫైనల్లో విజయం సాధించింది. అది అప్పుడు 2022లో కూడా సెమీస్లో ఇంగ్లాండ్ గెలిచి సో ఫైనల్లో కూడా ఇంగ్లాండ్ గెలిచి కప్ కొట్టింది. కానీ 2024లో కూడా సెమీఫైనల్లో మళ్ళీ ఇండియా ఇంగ్లాండ్ తలపడ్డాయి. అందులో మాత్రం ఇంగ్లాండ్ ఓడిపోయింది, ఇండియా గెలిచింది. సో ఇందులో ఇండియా గెలిచినా కూడా మళ్ళీ ఫైనల్లో కూడా ఇండియానే గెలిచింది. అంటే మనకు అంతిమంగా సెమీఫైనల్లో గెలిచినటువంటి టీమే ఫైనల్లో కప్పు కూడా కొట్టడం జరిగింది. సో అట్లాంటిది ఏమైనా రిపీట్ అవుద్దా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి ఉంది. క్రికెట్ అభిమానులు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సో ఈ రోజు జరిగేటువంటి సెమీఫైనల్ ఇది ముచ్చటగా 3వసారి ఇంగ్లాండ్ అండ్ ఇండియా తలబడబోతుంది. సో ఈరోజు ఎట్లాంటి పర్ఫార్మెన్స్ ఏ టీంకి సంబంధించి కనబరుస్తారనేది చూడాలి. ఇక మరోవైపు ప్రతి మ్యాచ్కి సంబంధించి ప్రతి టీంలో వ్యక్తిగతంగా అంటే ఒకరు పర్ఫార్మెన్స్ కనబరుస్తున్నారు. వారే ఆ టీంకి ఆ రోజు మ్యాచ్కి కింగ్ మేకర్ అవుతున్నారు. మనం నిన్న చూడొచ్చు న్యూజిలాండ్లో లెనన్ కానీ తర్వాత అలెన్ కానీ తర్వాత మన లాస్ట్ మ్యాచ్లో సంజు శాంసన్ కానీ సో ఇట్లా కొందరు ఒక్కరే స్టాండ్ అవ్వడం వల్ల వారు ఒక్కరే స్కోర్ను ఛేదించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఎవరు కింగ్ మేకర్ అవుతున్నారో ఈ సెమీఫైనల్లో అందరూ సమిష్టిగా రాణిస్తారా లేదంటే ఎవరో ఒక్కరే స్టాండ్ అయ్యి ఈరోజు స్కోర్ను చేస్తారా అనేది కూడా వేచి చేయాల్సినటువంటి అవకాశం ఉంది. అయితే టీంలో ఇప్పటివరకు అయితే ఎలాంటి మార్పు లేవు. అయితే ఇప్పటికే ఇంగ్లాండ్కి సంబంధించి కూడా జోస్ బట్లర్, మాజీ కెప్టెన్ బట్లర్ కానీ, డకెట్ కానీ, తర్వాత అందులో ఉన్నటువంటి విల్ జాక్స్ కానీ, సో హర్షద్ కానీ, ఆర్చర్ మనం ఎక్కువగా బౌలింగ్లో లాస్ట్ టైం చూసాం అభిషేక్ శర్మని కానీ, తిలక్ వర్మన్ కానీ ఇట్లా అవుట్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉంది. సో ఈరోజు జోఫ్రా ఆర్చర్ని టార్గెట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది టీమిండియా. దీంతో పాటు విల్ జాక్స్ తర్వాత బ్యాటింగ్ సంబంధించి కానీ అటు సాల్ట్ ఓపెనర్గా వచ్చేటువంటి సాల్ట్ కూడా సో అంత ఇంగ్లాండ్లో చాలా టఫెస్ట్ బ్యాట్స్మెన్ ఉన్నారు. 6th 7th స్టాండ్ వరకు కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ కనబరిచి బౌండరీలు సాధించేటువంటి బ్యాట్స్మెన్స్ ఉన్నారు. సో ఈ రోజైతే ఈ రెండు టీంలకు సంబంధించి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో ఈరోజు గెలిచినటువంటి టీం నేరుగా ఫైనల్కి వెళ్తుంది. ఫైనల్లో న్యూజిలాండ్తో తలపడుతుంది. మార్చి 8న అహ్మదాబాద్ స్టేడియంలో మ్యాచ్ జరగబోతుంది. సో ఈరోజు సెమీఫైనల్కు మాత్రం అంతా సిద్ధమైపోయింది. రెండు టీంలలో కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. రెండు టీంలకు సంబంధించి కూడా ప్లేయర్స్ కూడా ఇప్పటికే అటు ఎక్కువగా వరల్డ్ కప్ సంబంధించి ఐసీసీ టీ20 వరల్డ్ కప్ డిఫెండింగ్ ఛాంపియన్గా ఇండియా బరిలోకి దిగింది. సొంత దేశంలో సొంత గడ్డపైన టీమిండియా ఆడుతుంది కాబట్టి సో ఇట్లాంటి విజయం వరిస్తుంది. ఈరోజు జరగబోయేటువంటి మ్యాచ్కి మాత్రం ఇప్పటికే టికెట్స్ అన్నీ కూడా సోల్డ్ అవుట్ అయ్యాయి. సో ముంబై వాంకడే స్టేడియం అంటే కొంత టీమిండియాకి అనుకూలిస్తుంది. కానీ ఈరోజు ఇచ్చేటువంటి పిచ్ మొదటిసారిగా ఇస్తున్నారు.
సో అది బ్యాటింగ్ ఎక్కువగా అనుకూలిస్తుంది అంటున్నారు. సో బ్యాట్స్మెన్ కానీ అటు బౌలింగ్ సంబంధించి కూడా టీమిండియా అండ్ ఇంగ్లాండ్ జట్లు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. కానీ ఎవరు ఎట్లాంటి మ్యాజిక్ చేస్తున్నారు అనేది అయితే సాయంత్రం వరకు వెయిట్ చూడాల్సినటువంటి అవకాశం ఉంది.